అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి కూడా మన దేశంలోని మన రాష్ట్రంలోని ఉన్న పుణ్యక్షేత్రాల గురించి ప్రతిరోజు కూడా దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను, రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా మనం కొంచెమైనా తెలుసుకుంటే మనం వెళ్ళినప్పుడు చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా గురించి ఈరోజు చెప్పబోతున్నాను. సో శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖమైన ఏంటంటే టెంపుల్స్లోని, గుడులలోని, పుణ్యక్షేత్రాలలోని ముఖ్యమైనది శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం, శ్రీకూర్మం అనమాట. అది ఒకటి శ్రీకూర్మం అనే ఏరియాలోనే ఉంటుంది. అది ప్రపంచంలోనే కూర్మ అవతారానికి అంకితమైన పురాతనమైన ఆలయం అన్నమాట. అలాగే విష్ణువు యొక్క కూర్మ అవతారము ఇక్కడ దర్శనం ఇస్తాడనమాట. అలాగే వైష్ణవులకు అత్యంతమైన పవిత్ర స్థలం ఇది. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. ఇక్కడ చోళులు, గజపతులు, అలాగే తూర్పు గంగ వంశీయులు వీళ్ళు అందరూ కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అని చెప్పి చెప్పుకుంటారనమాట. అయితే ఈ ఆలయంలోనే నక్షత్ర తాబేళ్ళు కూడా ఉంటాయన్నమాట. ఒక ఏరియాలో పెంచుతూ ఉంటారు, అద్భుతంగా ఉంటాయి. సో ఎప్పుడైనా వీలైనప్పుడు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ఆలయాలలో ఒకటి శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం అన్నమాట. అలాగే ఈ రెండో ఆలయం ఏంటంటే శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట. అది శ్రీముఖలింగంలో ఉంటుంది. అయితే శ్రీకాకుళంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయము శ్రీముఖలింగం అనే ఏరియాలో ఉంటుంది. ఇదేంటంటే పంచారామ క్షేత్రాలలో ఒకటి అన్నమాట. శివుడికి ప్రసిద్ధమైన ఆలయం ఇది. అలాగే శిల్పకళ ఇక్కడ అద్భుతంగా ఉంటుందండి. అయితే ఇది 7వ శతాబ్దానికి చెందిన ఆలయము. తూర్పు గంగరాజుల కాలంలో నిర్మించబడిందిట. చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. ఇది కూడా ప్రసిద్ధమైన ఆలయంలో ఒకటి కాబట్టి ఖచ్చితంగా శ్రీకాకుళం వచ్చినప్పుడు ఒకసారి దీన్ని దర్శించవలసిన అవసరం అయితే ఉంది. అలాగే మూడోది ఏంటంటే శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అన్నమాట. ఇది అరసవెల్లిలో ఉంటుంది. సో భారతదేశంలోని అతి పురాతన సూర్య దేవాలయాలలో ఒకటి. అలాగే ఆరోగ్య సమస్యల కోసం ముఖ్యంగా ఈ ఆలయంలోని పూజలు చేస్తారనమాట. సో సూర్యనారాయణ స్వామి వారికి మనం కానీ భక్తితో కొలుచుకుంటే మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పి అనుకుంటాము. అయితే ఈ ఆలయం కూడా 7వ శతాబ్దంలోనే నిర్మించబడింది అని అంటారు. అయితే ఈ 3 ఆలయాలతో పాటు ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అలాగే మనకి ఏంటంటే లలితాదేవి ఆలయం ఒకటి ఉంది. అలాగే రాజరాజేశ్వరి దేవాలయం అంటారు. అలాగే చాలా ఉన్నాయండి. అయితే నేను కొన్నింటిని మాత్రమే చెప్తున్నాను. సో మనం ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రసిద్ధమైన ఆలయాలను దర్శించుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా.